మన ముకుందా జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VAపై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ ఛార్జెస్. కోవిడ్ సమయంలో సరదాగా ఆడిన గేమ్ ఆ అమ్మాయి మైండ్ సెట్ నే మార్చింది. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థుల్ని చిత్తు చేస్తోంది. తల్లి ప్రోత్సాహంతో అంతర్జాతీయ వేదికలపైన సత్తా చాటుతోంది. చదరంగంలో సరికొత్త గ్రాండ్ మాస్టర్ గా నిలవాలనే లక్ష్యంతో దూసుకెళ్తోంది. 9 ఏళ్ల వయసులో చెస్ బోర్డు పట్టిన ఒంగోలు అమ్మాయి ఆముక్త 9వ తరగతికే చదరంగంలో సత్తా చాటుతోంది. కోవిడ్ సమయంలో ఏదో కాలక్షేపానికి మొదలైంది ఆముక్త చెస్ ప్రయాణం. ఆ తర్వాత ఆమె దృష్టంతా నలుపు తెలుపు గళ్లమీదకే మళ్లింది. తల్లిచ్చిన ప్రోత్సాహం, గురువులు నేర్పించిన మెళకువలతో పావులు కదపడంలో ఆరితేరింది. పోటీ ఎక్కడుంటే అక్కడ ఆముక్త అడుగుపెట్టేది. జాతీయ స్థాయిలో అండర్ 11, 13, 15 విభాగాల్లో అనేక అవార్డులు సాధించింది. ప్రస్తుతం 13 ఏళ్ల ఆముక్త దేశంలోనే తన వయసున్న క్రీడాకారిణుల్లో అగ్రస్థానంలో ఉంది. ఒంగోలు PVR మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఆముక్త చదరంగం బోర్డును పట్టుకుని చదువుల్ని నిర్లక్ష్యం చేయలేదు. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ని నిర్మించుకుంటోంది. నేను 9 ఇయర్స్ ఉన్నప్పుడు చెస్ ఆడడం స్టార్ట్ చేశాను. ప్రెసెంట్ నేను ఇండియాలో నా ఏజ్ కేటగిరీలో నంబర్ 1, వరల్డ్లో 3rd ప్లేస్లో ఉన్నాను. నేను వెస్టర్న్ ఏషియాలో ఆడాను. అక్కడ గోల్డ్ మెడల్ వచ్చింది. షార్జా లాంటి కంట్రీస్లో కూడా ఆడాను. టోర్నమెంట్స్కి వెళ్తున్నప్పుడు స్కూల్కి వెళ్ళలేను. అప్పుడప్పుడు జస్ట్ వెళ్ళొస్తూ ఉంటాను. అండ్ రోజు చదవడం కూడా కష్టమే, బట్ నేను టైం ఉన్నప్పుడల్లా సబ్జెక్ట్స్ కవర్ చేసుకుంటూ ఉంటాను. ఫైనల్ ఎగ్జామ్స్కి మాత్రం చెస్ ఆపేసి అది కంప్లీట్ చేశాక మళ్ళీ చెస్లోకి రిటర్న్ వస్తాను. ప్రెజెంట్ అయితే నేను WIM నామ్ తెచ్చుకున్నాను ఒకటి. మిగతా 2 నామ్స్ తెచ్చుకొని అది కంప్లీట్ చేసి తర్వాత ఉమెన్ గ్రాండ్ మాస్టర్ టైటిల్, ఆ తర్వాత ఇంటర్నేషనల్ మాస్టర్, స్లోగా గ్రాండ్ మాస్టర్ టైటిల్ తెచ్చుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది, బట్ వీలైనంత క్విక్గా రావడానికి ట్రై చేస్తున్నాం. ఆముక్త విజయాల్లో కీలక పాత్ర ఆమె తల్లి జ్యోతిది. ఉద్యోగం మానేసి ఆన్లైన్ వ్యాపారంలోకి దిగారు. దేశ విదేశాల్లో ఎక్కడ టోర్నీలున్నా తీసుకెళుతూ బిడ్డ కోసమే జీవితాన్ని అంకితం చేశారు. కరోనా టైంలో తనకి యావగేషన్ కోసం ఏమీ లేక, సో చెస్ నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది కదా, నేర్పించి చూద్దామన్నట్టుగా తనకి ఇంట్రడ్యూస్ చేశాను. ఆన్లైన్లో అప్స్టెప్ చెస్ అకాడమీ అనే అకాడమీ ద్వారా తను డైలీ ఒక 1 అవర్ ఆన్లైన్ క్లాస్ వింటూ ఉండేది. ఆ టైంలో వాళ్ళు మంత్లీ వన్స్ ఆన్లైన్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తే తను పాన్ లెవెల్, రూక్ లెవెల్ అని డిఫరెంట్ కేటగిరీస్లో అన్నిట్లో ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో ఫస్ట్ వచ్చేది. తర్వాత రామరాజు గారు హైదరాబాద్లో కోచ్ పర్సనల్గా తనకి ఇప్పించాను. షార్జా మాస్టర్స్ టోర్నమెంట్స్కి ఒకటి తీసుకెళ్ళడం జరిగింది. అందులో ఎంతోమంది GMస్ని, ఫిడే మాస్టర్స్ని గెలిచి 111 పాయింట్స్ స్కోర్ చేసి ఫస్ట్ టైటిల్, ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ టైటిల్ అక్కడ తనకి వచ్చింది. జర్మనీలో తను అటెండ్ అయిన ఒక ఓపెన్ టోర్నమెంట్లో ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ ఓపెన్ నామ్ వచ్చింది. స్పాన్సర్లు లభిస్తే అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని టోర్నీలు ఆడి రాష్ట్రానికి మంచి పేరు తెస్తానంటోంది ఆముక్త.